హలో! హాయ్ అందరికీ. మీరు చూస్తున్నారు మౌని రాజు సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. నేను జస్ట్ ఓన్లీ ఇంట్లో నేను చేసే రెసిపీసే చూపిస్తానండి. దాంట్లోనే వెరైటీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈరోజైతే గోంగూర పచ్చిపప్పు కర్రీ అయితే చేస్తున్నా అండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరైతే ఒకసారి చేసుకొని తింటే ఇంక పదే పదే చేసుకుంటారు. అసలు గోంగూరలో ఏదేసి వండినా అది హైలైటే అండి. అంత బావుంటుంది. ముందుగైతే దీనికోసం ఒక కప్పు శనగపప్పు తీసుకొని వాష్ చేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానాక కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి పచ్చిపప్పును మంచిగా ఉడికించుకోవాలి. పిల్లలు తినే విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో కూడా కొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి బావుంటుంది. ఈలోపు అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలు అయితే వేసానండి. ఈ విధంగా వేసాక సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఈ తాలింపును మొత్తం ఒకసారి కలుపుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా అయ్యాక కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అసలు గోంగూర అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? గోంగూరలో ఏదేసి వండినా అసలు హైలైటే, అంత బావుంటుంది. ఈలోపు 2 పండిన టమాటాలను వేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఈలోపు గోంగూర తీసుకొని మొత్తం కడిగి నీట్‌గా వాష్ చేసి పక్కనైతే పెట్టుకోండి. ఈ విధంగా టమాటాస్ కుక్ అయ్యాక ఒకసారి కలుపుకొని మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా సన్నగా కొంచెం కట్ చేసుకోండి. లేదు మేము కట్ చేసుకోమంటే ఆకులాగే వేసుకోండి. లేతదైతే ఆకులాగా వేసుకున్నా బాగుండుద్ది. కానీ నేనైతే కట్ చేసి వేసుకుంటున్నా అండి. ఎందుకంటే కన్నయ్య కొంచెం ఆకులాగా ఉంటే కొంచెం తినడానికి ఇబ్బంది పడతాడు. సో ఈ విధంగా అయితే మంచి కుక్ అయిపోయి అసలు గ్రేవీలాగా అయిపోతుంది గోంగూర. సో అందుకోసం నేను కట్ చేసిన గోంగూర వేసి 5 మినిట్స్ మూత పెట్టుకున్నా అండి. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో గోంగూర. ఈ విధంగా కుక్ అయ్యాక ఇందాక మనం ఉడకబెట్టుకున్న పచ్చిపప్పును కూడా ఇందులో వేసుకోవాలండి. అదే శనగపప్పు అంటారండి దీన్ని. ఇటు ఆంధ్రాలో దీన్ని పచ్చిపప్పు అని పిలుస్తారు. తెలంగాణలో శనగపప్పు అని పిలుస్తూ ఉంటారు. సో ఇలా ఈ విధంగా పచ్చిపప్పు వేశాక ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయ్యాక ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి. కారం చూసి వేసుకోండి. నేను గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను. ఇందాక పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసాను. ఎందుకంటే టమాటా కూడా వేసాను. గోంగూర కూడా పులుపు ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుంటే ఇంకేముందండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుందో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను. ఎందుకంటే మా కన్నయ్య ఉన్నాడు కదండి, ఇవి పప్పులాగా ఉంటాయి కాబట్టి కలిపి అన్నం పెడితే చక్కగా కడుపు నిండా అన్నం తింటారండి. ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీ పిల్లల కోసం అయితే గోంగూర శనగపప్పు కర్రీ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.